ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నేను మీ సోదరుడిగా మా ఆడబిడ్డలందరికీ మాటిస్తున్నా, మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తు మా భవిష్యత్తు, రకరకాల సమస్యలతో మనం ఇక్కడికి వచ్చినాం. ఈడున్న 90% మన సగ జీవితం గడిచిపోయింది, ఇంకా కొంత సగమే మిగిలింది. కానీ ఆ పిల్లల మొత్తం భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి అనంటే ఇలాంటి సంస్థలు రావాలి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకు అందించాలి. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాము. అధికారులకు కూడా నేను స్పష్టంగా సూచన చేస్తున్నా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకండి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి. ఇంకా మీకు అదనంగా ఇంకేమైనా ప్రభుత్వం వైపు నుంచి మద్దతు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఆ పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఆడబిడ్డలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబానికి ఇంకా 1 గంట ఎక్కువ సమయం కష్టపడి ఆ కుటుంబం కోసం పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి మనసుతో మనం ఆదుకొని ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా చేద్దాం. అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10,000 పైగా మెజారిటీ ఇక్కడి నుంచి మీరు అందించినారు. నేను సరిగ్గా 10,639 ఓట్లతోటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఆశించినంతగా నేను ఆ రోజు పని చేయకపోయినా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి